కోలివింగ్ అనేది ఎక్కువ పాటిస్తున్నారు. అండ్ మెయిన్గా మాట్లాడుకుంటే లవ్ అనేది ఒక 5 to 6 years 10 years అని గొప్పగా చెప్పుకుంటారు. బట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year కూడా కలిసి ఉండరు. భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటారు, మైండ్ కలవట్లేదు అంటారు, డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటారు, కలిసి ఉండలేకపోతున్నారు. భార్య కంటే భర్త ఒక 5-6 ఏళ్ళు పెద్దవాడు ఉండేవాడు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఇద్దరు ఈక్వల్. మగపిల్లాడికి పెళ్ళయ్యేంత వరకు నీకేం కర్మ, నువ్వు మగాడివి నువ్వు మగాడివి నువ్వు మగాడివి అని తల్లిదండ్రులు నేర్పించి గాలి కొట్టి కొట్టి ఉంచుతున్నారు. ఏదో పెద్ద అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పకపోయినా పెళ్ళైనప్పటి నుంచి చిన్నపాటి డిఫరెన్స్ వచ్చినా సర్దుకుపో మామ అని చెప్పే తల్లిదండ్రులు లేరు. సర్దుకునే తత్వం అమ్మాయిలో లేదు. నీకేం కర్మ, నువ్వెందుకు ఉండాలి, నువ్వెందుకు చేయాలి, పెళ్ళైనప్పటి నుంచి అక్కడ మొదలవుతుంది. నేనేం చెప్తానంటే భార్యాభర్తలు ఇద్దరిని నన్నంటావా నువ్వు నన్నంటావా నువ్వు నన్ను కుల వ్యవస్థ అయిన మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి కానీ మతం గురించి మాట్లాడుతున్నా కానీ అభిమతాల గురించి మాట్లాడే వ్యవస్థ లేదు కదా మనకి. ఎప్పుడైతే నేను నిన్ను ప్రేమించకుండా నీ ప్లస్లతో పాటు నీ మైనస్ని ప్రేమిస్తానో, ఎప్పుడైతే నేను అమ్మాయిని ప్రేమించకుండా నిన్ను అందం చూసో రూపం చూసో చూస్తే అది ప్రేమ కాదు.